ఉజ్వల జీవితం ప్రేక్షకులకు స్వాగతము. అందరికీ నమస్కారం. ఈరోజు మన పిల్లల్ని ప్రభుత్వ పాఠశాలలో ఎందుకు చేర్పించాలి, తెలంగాణలో ఉన్న ప్రభుత్వ పాఠశాలల యొక్క తీరుతెన్నులు ఏంటి, ప్రభుత్వం కల్పిస్తున్న సౌకర్యాలు ఏంటి, ఉపాధ్యాయులు చేస్తున్న విద్యా బోధన ఏంటి అనే అంశంలో ఒక 5 అంశాల గురించి నేను ఈరోజు మీతో చర్చిస్తాను. ఆ 5 అంశాలు ఏంటంటే, మొదటిదిగా పాఠ్య పుస్తకాలు అనేవి చాలా క్వాలిటీ కలిగిన పేజీలతో, అత్యంత నాణ్యమైన ప్రింటుతో 2 భాషల్లో ముద్రించబడుతుంది. ఒకటి ఇంగ్లీష్ భాష, ఒకవేళ ఇంగ్లీష్ భాష అర్థం కాకపోతే తెలుగులో దాని పక్కన తెలుగు భాషలో ముద్రించబడుతుంది. వీటితో పాటు ప్రతి సబ్జెక్టుకి ఒక వర్క్ బుక్ ఇచ్చారు. వర్క్ బుక్ అంటే ఆ పాఠానికి సంబంధించిన చేయాల్సిన ఎక్సర్సైజ్లు ఏమున్నాయి, ఆ పాఠానికి సంబంధించిన ఏ రకమైన ఎక్సర్సైజ్ ఇచ్చారు, ఆ పాఠానికి సంబంధించిన పిల్లవాళ్ళు సాధించాల్సిన సామర్థ్యాలు ఏంటి, వాటన్నిటి మీద ఎక్సర్సైజ్లు ఇచ్చి వాటితో పాటే పాఠంతో పాటే వర్క్ బుక్ చేసినట్టుగా, ఆ క్లాస్ రూమ్లో చేపించినట్టుగా చక్కటి వర్క్ బుక్స్ ఇచ్చారు. పిల్లల యొక్క జ్ఞానపరిధులు పెరుగుతున్నాయి, వాళ్ళ యొక్క ఐక్యూ పెరుగుతుంది, ఆలోచన వివేచన శక్తి ఈ వర్క్ బుక్స్ వల్ల పెరుగుతూ ఉంది. ఇకపోతే రెండవదిగా ఉపాధ్యాయుడు గురించి మీకు తెలియదు కాదు. ఉపాధ్యాయుడు ఎంతో నాణ్యమైన ఉపాధ్యాయుడు, అత్యధికమైన క్వాలిఫికేషన్స్ కలిగి ఉండి డిఎస్సి, టెట్ లాంటి కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో గెలుపొంది మంచి మార్కులు సాధించి ఉద్యోగాన్ని పొందిన ఉపాధ్యాయుడు మీకున్న ఉపాధ్యాయుడు. ఎంతో తెలివిగల ఉపాధ్యాయుడు. పిల్లలకి పాఠాలు బోధించడంలో మీ పిల్లల యొక్క సైకాలజీని విరిగి వారికి ఏ రకమైన బోధన చేయాలి, ఏ రకంగా పిల్లల్ని ఏ పిల్లలకి ఏ రకంగా బోధిస్తే మంచిది అని తెలిసి గుర్తిరిగిన వ్యక్తి ఉపాధ్యాయుడు. మీ పిల్లల యొక్క సైకాలజీని ఉపాధ్యాయుడికి తెలిసినంతగా ఇంకెవ్వరికీ తెలియదు. అంత గొప్ప ఉపాధ్యాయుడు మీ ఇంటి ముందు పాఠశాలలో ఉన్నారు. కాబట్టి ఉపాధ్యాయుడు ఒక పెద్ద ఎసెట్. మీకు ఉపాధ్యాయుడు ఉపయోగించుకోవడం అనేది మనం చేయాల్సిన గొప్ప పని. ఇక మూడో విషయానికి వచ్చేస్తే ఫ్రీ విద్య. మన పాఠశాలలో ఫ్రీ విద్య. మీ పిల్లవాడిని 1వ తరగతిలో చేర్పించిన తర్వాత ₹1 కట్టాల్సిన అవసరం లేదు. 10వ తరగతి వరకు కూడా మీరు ₹1 కట్టాల్సిన అవసరం లేదు. మీ పిల్లల్ని ఒకవేళ ప్రైవేట్ స్కూల్ పంపిస్తే, 1వ తరగతి నుంచి పంపిస్తే మీ పిల్లవాడికి 10వ తరగతి వరకు కనీసం ₹2.5 లక్షల మీరు ఖర్చు చేస్తూ ఉంటారు. ఆ 2.5 లక్షలు వేరే దగ్గర పొదుపు చేసి మీ పిల్లవాళ్ళని గవర్నమెంట్ స్కూల్ పంపేయండి. మీరు అనుకుంటున్నారు మావాడు చదివే కావాలి కదా, చదువు మీద ఖర్చు పెడుతున్నాను కదా, అది చాలా ఉపయోగకరం కదా, వాడు అభివృద్ధి చెందితే మేము కూడా అభివృద్ధి చెందినట్టే కదా అని ఆలోచించి చదువు ముఖ్యం అని చెప్పి చదువు కోసం ఖర్చు పెడుతున్నారు. కానీ ప్రాథమిక విద్య తర్వాత సెకండరీ విద్యలో మీరు పెడుతున్న ఖర్చు అంత అవసరం లేదు. మీ సెకండరీ విద్య తర్వాత మీరు ఒకవేళ ఖర్చు పెట్టదలుచుకుంటే ఖర్చు పెట్టండి. ప్రాథమిక సెకండరీ విద్యలో పిల్లలకి చాలా ఆల్రౌండ్ డెవలప్మెంట్కి సంబంధించిన విషయాలు ప్రైవేట్ పాఠశాలలు చెప్పరు, అది ప్రభుత్వ పాఠశాలలు చెప్తారు. మంచి స్టోరీ చెప్తారు. పిల్లలు ఎలా పెరగాలో చెప్తారు. ఏది చేయాలో ఏది చేయకూడదో ఉపాధ్యాయుడు చెప్పిన ప్రతిదీ కూడా మీ పిల్లలు మీ పాఠశాల చెప్తారు. అలా చెప్తూ ఉంటారు. కాబట్టి ఫ్రీ విద్య మీరు ఎక్కడ కూడా ₹1 ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు. ఇక 4వ విషయానికి వచ్చేస్తే, ఇక్కడ అందిస్తున్న రెండు జతల దుస్తులు మరియు మధ్యాహ్న భోజనం. సంవత్సరానికి 2 జతల దుస్తులు మీరు చూస్తున్నారు. ఇక్కడ పట్టి కింద పట్టి చక్కటి రంగురంగుల దుస్తులతో మన నేత పని వారి ద్వారా నేయబడిన నాణ్యమైన వస్త్రాలు మనకి పిల్లలకు అందిస్తూ ఉన్నారు, కుట్టిస్తూ ఉన్నారు. దాని తర్వాత మధ్యాహ్న భోజనంలో మీకు తెలుసు, పిల్లలకి సమతుల ఆహారం అందజేస్తూ ఉన్నారు. మాంసకృతులు, పిండి పదార్థాలు, వైటమిన్స్, మినరల్స్ ఇవన్నీ కలిసి ఉన్న ఒక సమతుల ఆహారాన్ని మీ పిల్లలకు అందిస్తూ ఉన్నారు. వారానికి 3 సార్లు గుడ్డు పెడతా ఉన్నారు. గుడ్డు లేని రోజుల్లో తాటి బెల్లంతో తయారు చేసిన రాగి జావను పోస్తూ ఉన్నారు. ఎంత ఐరన్ కంటెంట్ ఉంటుందో మీరు అర్థం చేసుకోవచ్చు. కాబట్టి మీరు పెడుతున్నారో లేదో ఇంత మంచి ఆహారాన్ని ప్రభుత్వం పెడతా ఉంది. ఇక 5వ విషయానికి వచ్చేస్తే ఫిజికల్ ఫెసిలిటీస్. పాఠశాలలో ఉన్న ఫిజికల్ ఫెసిలిటీస్ ఒకసారి మన చిన్నప్పుడు గుర్తు చేసుకున్నట్టయితే, మీ చిన్నప్పుడు కానీ మా చిన్నప్పుడు గుర్తు చేసుకున్నట్టయితే, పాకల కింద మట్టిలో కూర్చొని పలకల మీద రాసుకున్న రోజులు ప్రభుత్వ పాఠశాలలో. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. ప్రతి పిల్లవాడికి బెంచ్ వచ్చింది, ఒక పక్క భవనం వచ్చింది, రంగురంగులు వేసిన మంచి వెళ్ళవేసిన భవనాలు మనకు కనపడతా ఉన్నాయి, నీట్గా ఉండే భవనాలు కనపడతా ఉన్నాయి. వాటి మీద పిల్లలకి రంగురంగుల బెంచెస్ కనపడతా ఉన్నాయి, డెస్కులు కనపడతా ఉన్నాయి. ఇంకా అదే కాకుండా డిజిటల్ పాఠాలు మనం పిల్లలకు అందిస్తూ ఉన్నాం. ఫోన్ల ద్వారా, తర్వాత అక్కడ ఉండే టీవీల ద్వారా, ఐప్యాడ్ల ద్వారా పిల్లలకు అత్యాధునికమైన పాఠాలను బోధించే క్రమంలో బోధించేటట్టుగా మనం చూస్తాం, ప్రభుత్వం కల్పిస్తూ ఉంది.
ఇంత మంచి సౌకర్యాలు ఉన్న ప్రభుత్వ పాఠశాలను వదిలేసి మీరు గ్రామాల్లో మీ మండలాల్లో ఉన్న మామూలు ప్రైవేట్ పాఠశాలలో చదివిస్తూ ఉంటే మీ పిల్లలకు విద్య మరి అక్షరాలు ఇంట్లో రాయటం మూలానా, లేకపోతే అక్షరాలు ఇంట్లో పలకటం మూలానా, అక్షరాలతో వాక్యాలు తయారు చేసి తల్లిదండ్రులు డాడీ మమ్మీ అంటం మూలానా పిల్లలకు విద్య వచ్చిందని అంటే అది తప్పు. అది విద్య కాదు, అది చదువు మాత్రమే. విద్య కావాలంటే ప్రభుత్వ పాఠశాల ముఖ్యం. ఇంత గొప్ప పాఠశాలలో మీ పిల్లల్ని చేర్పిస్తారని ఆశిస్తా ఉన్నాను. ప్రభుత్వ పాఠశాలని పరిరక్షించుకోవటం మన బాధ్యత. మీకు నాణ్యమైన విద్యను అందించడానికి ఉపాధ్యాయులు ప్రభుత్వం ఎప్పుడు సిద్ధంగా ఉంది కాబట్టి మీ పిల్లల ప్రభుత్వ పాఠశాలను చేర్పించి మీ పిల్లల యొక్క బంగారు భవిష్యత్తుకు బాటలు వేస్తారని ఆశిస్తూ దయచేసి సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ, ధన్యవాదాలు.